సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా దూకుడు సినిమాను రిలీజ్ చేశారు. మనం శశికళ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఇక్కడ హంగామా చేస్తారు. ఫ్యాన్స్ చెప్పండి. సుబ్బారెడ్డి అన్న గారు మా అన్న కొడుకు సర్కిల్, నేను ఉమ్మడి మామనాడు జిల్లా ప్రెసిడెంట్ని, అన్న కోట్పల్లి ఘటమనేని ఫ్యాన్స్ స్టేషన్ అధ్యక్షుడు. బాబు రిలీజ్ ఒక పండగ వాతావరణంగా నిలిచింది. ఈరోజు బాబు బర్త్డే సందర్భంగా బాబు నిండు నూరేళ్ళు సుఖ సందర్భంగా ఉండి చిన్నపిల్లలకు అన్ని హార్ట్ ఆపరేషన్ చేస్తూ బాబు ఎవరి జోలికి పోడు, రాజకీయం లేదు. మేమందరం అభిమానులమందరం కూడా బాబుకు మాకు ఒకటే వారణాసి గురించి మేము ఈరోజు మాకు ఒక గ్లింప్ కానీ ఒక టీచర్ కానీ రానందుకు మేము చాలా డిసప్పాయింట్ ఉన్నాము. ఒక పోస్టర్ వచ్చింది, పోస్టర్ వచ్చింది. ఇప్పుడు ఒక గ్లింప్ చాలా బాగున్నది, వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే మొన్న రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ జరిగింది మాది బాబు గ్లోబ్ ట్రోటర్ అని. నెక్స్ట్ టైం అలాంటి వీడియో అలాంటి ఈవెంట్లు ఉంటే మా ఫ్యాన్స్ అందరినీ ఒక 10 కిలోమీటర్ల నుంచి నడిపించిండు. రాజమౌళి గారికి నేను ఆ రోజు కూడా చెప్పిన, ఆ రోజు కూడా మీడియాలో వచ్చింది, ఇప్పుడు కూడా చెప్తున్నా. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్లు ఉంటే కూడా మాకు అలాంటి అంత దూరమైన 10-20 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసినట్టు అప్పుడు అంటారుగా అరుణాచలం అట్లాంటి ప్రదర్శన జరిగింది. అందుకు నేను రాజమౌళి గారికి కోరేది ఒకటే, ఇప్పటికి నేను ఇప్పుడు చెప్పేది 10వ సారి నేను చెప్పేది మీడియా ముందల, రాజమౌళి గారికి నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా సరే బాబుది మీరు కొంచెం దగ్గరలో ప్లాన్ చేసి అంత నడకదారి పెట్టదని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ మా ఘట్టమనేని మహేష్ బాబు హ్యాపీ బర్త్డే టు యూ. దూకుడు సినిమా 15 ఏళ్ల తర్వాత రిలీజ్ కదా, ఎలా అనిపిస్తుంది? ఒక సూపర్ హిట్ సినిమా అంటే ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సూపర్ హిట్ అందించిన సినిమా మహేష్ బాబుకి. ఇది రిలీజ్ కాదండి, రిలీజ్. ఇది ఈ వాతావరణం చూడండి, పండుగ వాతావరణం చూడండి, కథ చూడండి. ఈ రోజు సినిమా రిలీజ్ అయిందని ఎవరు దూకుడు ఇప్పుడు ఎందుకు అయిందని జనాలు పరిచయం అవుతారు మైకంగా. ఇది రిలీజ్ కాదు, రిలీజ్ సినిమా. అన్ని స్క్రీన్లో హౌస్ఫుల్ అయినాయి, చెక్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. అన్ని స్క్రీన్ నా స్క్రీన్ హౌస్ఫుల్ అయినాయి. ఇంత పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్, గతంలో ఏ హీరో రిలీజ్ కూడా జరిగిన సెలబ్రేషన్స్ ఈ స్థాయిలో జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మహేష్ బాబు ఫ్యాన్ గా? నేను ఎప్పుడైనా టాపే ఉంటాం. మహేష్ బాబు ఫ్యాన్గా బాబు ఎప్పుడు టాపే ఉంటాడు. మంచితనానికి మారుపేరు అనేది మహేష్ బాబు. మహేష్ బాబు గారు మంచితనానికి మారుపేరు అంతే. నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా చెప్తున్నా, బాబు టాపే. బాబు ఎవరు చదువుకోరు, మేము ఎవరు చదువుకోలేం. మా జల్లికి ఎవరు వస్తే ఎవరు వదిలిపెట్టాం. ఒక్కడే బాబు, మహేష్ బాబు. దూకుడు రిలీజ్ 15 ఏళ్ల తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆ సినిమా చూడంగానే ఒక ఎక్సైట్మెంట్, అంటే మన పాత సినిమా చూసినట్టు కాదు, మళ్ళీ కొత్త చూసినట్టు అనిపించింది. అసలు ఆ మహేష్ బాబుని చూస్తే మిల్క్ బాయ్, అసలు ఆయన మిల్క్ బాయ్, దైవం మానుష రూపేణ. మహేష్ బాబు దైవం. ఒక్క మనిషిని బతికిస్తే దేవుడు అంటారు, ఆయన 100 మందిని బతికించినాడు అంటే ఏం చెప్పాలా? దేవుని తర్వాత దేవుడు అనాలా. వారణాసి నుంచి ఒక పోస్టర్ వచ్చింది, ఎలా అనిపించింది? పోస్టర్, ఆ పోస్టర్ కి మనం దండలు కాదు, గుడి కట్టేయచ్చు అంతే. గ్లిమ్స్ రాలేదు లేదా వీడియో రాలేదని నిరాశ, కొంచెం హట్ ఉంటుంది అంతే. ఒక ఫ్యాన్ హట్ ఉంటుంది అంతే. ఏ రిలీజ్ ఫంక్షన్ కూడా ఈ స్థాయిలో జరగలేదు, కానీ దూకుడు జరగలే. దూకుడు బాబు అంటే బాబు, జై బాబు అంతే. ఆ బాబుకే ఉండేది ఫ్యాన్ బేస్ మొత్తం. అట్లా ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ కానీ ఇవి కానీ ఎక్కడ జరగలే. హైదరాబాద్ తప్ప, ఒక విజయవాడ తప్ప ఎక్కడ చేయరు. బాబుకి ఫ్యాన్స్ అంటే బాబు. అట్లా వారణాసిలో శ్రీరాముడి పాత్రతో ఒక పోస్టర్ వస్తే ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు. రుద్ర అనే క్యారెక్టర్ పోస్టర్ వచ్చింది, ఎలా? అది ఒక నైస్, బాగుంది, హైలైట్. వారణాసి ఎలా ఉండబోతుంది? అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఎగ్జైట్మెంట్ ఫుల్ ఉంటుంది. అసలు రాజమౌళిని డామేజ్ చేసే ఒక రవితేజ తర్వాత ఇప్పుడు వచ్చేది ఒక బాబు అంతే. బాబేగా ఎవరు చేయలేరు, డామినేట్ చేయలేరు. బాబే చేసేది. ఇప్పుడు రవితేజ తర్వాత బాబు చేస్తాడు. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత రిలీజ్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను కళ్యాణ్ బాబు ఫ్యాన్ని, కానీ మ్యూచువల్ మహేష్ అంటే చాలా ఇష్టం నాకు. సినిమా అయితే మామూలుగా అప్పుడు పోరోడిని, ఇప్పుడు మాత్రం దుమ్ము దులుపుతుంది లోపల, మామూలుగా లేదు. సో కొంతమంది ట్రోల్ చేసుకుంటారు, బాబు లేక బాబు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు అని. 2 తెలుగు రాష్ట్రాలకు 2 బాబులు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు. వీళ్ళిద్దరు తప్ప ఎవరు లేడు. సో వీళ్ళు డ్యాన్స్ చేయరు, అందరూ అంటారు వీళ్ళకి డ్యాన్స్ రాదని. చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు జస్ట్ ఇలా స్టెప్ వేసేది అంతే ఇద్దరు. సో నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కూడా సినిమాకి వచ్చిన, ఎంజాయ్ చేసిన. వారణాసి నుంచి ఒక పోస్టర్ వచ్చింది, రుద్ర అని, ఎలా? చెప్తున్నా కన్నా, వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా ఏముండదు, మొత్తం మహేష్ బాబు అండర్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం. ఫుల్ హంగామా నా పేపర్ అనేది. ఇంకా శ్రీరాములకైనా ఇంకా హైలైట్ అయిపోయింది. ఇంకా మా లక్ష్మీకళని అయితే ఇక్కడ మొగోళ్ళు ఏం తక్కువ, కానీ ఆడవాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్, లేడీస్ మాత్రం. వారణాసి నుంచి ఒక పోస్టర్ వచ్చింది అన్నా, వచ్చింది అన్న. బోన్స్ వేసిపోయింది. ఇంకా చింపేయాలి, ఇంకా అంగి చింపేయాలి, ఇంకా షర్ట్ చింపేయాలి అంతే. లేకపోయి అయిపోతాం మొత్తం ఇంకా అంతే.
ఇండస్ట్రీ మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతాయి ఇక. ఎట్లుంది దూకుడు రిలీజ్ 15 years? చాలా బాగుంది. మేము మా ఒక టీం కలిసి మేము అందరం ఒక శ్రీరాములు థియేటర్ లో ఫ్యాన్ షో చేసాము. అండ్ వారణాసి పిక్ అనేది చాలా అప్డేట్ గా ఇచ్చాడు రాజమౌళి. చాలా బాగుంది పిక్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పిక్ ని. మేము అనుకున్నాం ఒక చిన్న గ్లిమ్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తాడేమో అని చెప్పి, బట్ కానీ గ్లిమ్స్ బదులు పోస్టర్ ఇచ్చిండు. గ్లిమ్స్ కి ఇంకా టైం ఉందేమో, బట్ ఇంకా రిలీజ్ చేయలేదు. గ్లిమ్స్ కి ఇంకేమైనా హెవీగా ఏమైనా ప్లాన్ చేస్తున్నా అని మేము అనుకున్నాం. దూకుడు రిలీజ్ అనేది ఇప్పుడు గతంలో ఏ హీరో రీ రిలీజ్ సంబంధించి కూడా ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ లేవు. ఎందుకు ఇంతగా దూకుడు సినిమా రీ రిలీజ్? ఎందుకంటే ఆ హీరోకున్న అభిమానం అలాంటిది. చెప్పాలంటే మహేష్ బాబుకు చాలా మంది అభిమానాలు ఉన్నారు, చాలా ఇది ఉన్నారు. సో అందుకనే దూకుడు రిలీజ్ కి చాలా ఇది చేసుకుంటా చేశారు. వారణాసి సంబంధించి ఏమైనా నిరాశ ఉందా? ఓన్లీ పోస్టర్ రావడం, ఏదైనా గ్లిమ్స్ వస్తే బాగుండు, లేదా శ్రీరాముడు క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూపించున్నా బాగుండు. నిరాశ అనేది ఉంది, కానీ కొంచెం ఇది రావాల్సింది. ఒక్కొక్క చిన్న గ్లింప్ లాంటిది ఏమైనా వచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ గ్లింప్ బదులు ఒక 2 పోస్టులు అనేది ఇది చేశారు. బట్ ఓకే, దానికైతే ఓకే. వారణాసి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? వారణాసి రిలీజ్ అయిన తర్వాత అది ఇక చాలా హెవీగా ఉంటుంది. దాన్ని ఇక ఎవరు అంచనా వేయలేరు మనం. ఎందుకంటే 3.5 years తీసుకునే ప్రాజెక్ట్ చాలా హెవీగా, రామాయణం బ్యాక్గ్రౌండ్లో ఇంత హెవీ బడ్జెట్ పెట్టి మరీ చేస్తున్నారు కాబట్టి చాలా ఇది ఉంటుందని అంటున్నాం. దూకుడు మెంటల్, అసలు స్పెషల్ షోస్ ఉన్నాయి కానీ మెంటల్ రిలీజ్ ప్రాపర్ గా రాలే. కానీ పీక్స్ అసలు బాబు, మళ్ళీ శ్రీను వైట్ల డైరెక్షన్ అంతా పీక్స్. మళ్ళీ వారణాసి అయితే ఈ రోజు అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఇంకా మంచిగా ఇది మంచి పోస్టర్ వస్తాం అనుకుంటే కొన్ని పిక్స్ వదిలినారు, కానీ ఏం కాదు. వారణాసి సంబంధించి శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబుని చూపించడమో, లేదా ఏదైనా గ్లిమ్స్ డైలాగ్ చిన్నది ఏదైనా ఉంటుంది అనుకున్నారు, కానీ ఫ్యాన్స్ కి ఒక ఫోటో రావడం ఎలా? రాముడిది ఇప్పుడు రావద్దు డైరెక్ట్ థియేటర్ డైరెక్ట్ థియేటర్లు అని దేవుడిని ఎప్పుడైనా ఆ స్క్రీన్ పైన చూస్తే అప్పుడు హై ఎక్కువ వస్తుంది. అది ఏ హీరోకి లేనంత ఒక రీ రిలీజ్ కి ఇంత స్థాయిలో భారీ హంగామా జరిగింది దూకుడుకి. అది మహేష్ బాబు రేంజ్, అది గ్లోబల్ రేంజ్. అది ఇప్పుడు అయితే రీజనల్ ఫిల్మ్ తీసుకొని ఏదో ఉంది, కానీ ఇప్పుడు గ్లోబల్ రేంజ్. ఇప్పుడు ఎట్లయినా జాతిని దింగుతున్నాం. ఇప్పుడు వారణాసి వచ్చినాక వారణాసి హైప్ వేరు, వారణాసి వేరు, వేరే జై బాబు అంతే. జై బాబు అనాలా. వారణాసి వచ్చినప్పుడు ఏ రికార్డు మిగలదు, అంతే. అన్ని రికార్డ్స్ అవుతాయి అంతే. 7th రిలీజ్ అంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందంటే ఒక పెద్ద పండుగ అవుతుంది కాదు, పండగ ఇంకా పెద్ద పండుగ, దీనికన్నా పెద్ద పండుగ అవుతుంది. రీ రిలీజ్ కి ఎంత చేస్తున్నాం అంటే వారణాసి ఇంకా దానికి ఇంకా ఊహించుకోండి ఇక మీరే. ఆ వైబ్, ఆ ఆరా, రాముడు బాబు, ఇంకా శివ ఉందని అంటున్నారు, కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాదు. కానీ చూడాలి అది. అప్పుడు ఇప్పుడు చాలా ఏరియాలో వైజాగ్, విజయవాడలో కూడా భారీ కట్అవుట్లు ఒక వారం ముందే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఒక హీరో సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ వారం ముందంటే అది బాబు ఆరా, అది అంతే. అది రీజనల్ ఫిల్మ్ తీసుకొని ఇట్లా ఆరా వచ్చిందంటే వేరే హీరో ఎట్లుంటాయో డైరెక్ట్ ఫ్యాన్స్ చెప్పలేము. ఇక మెంటల్ మహేషియన్స్, అది మెంటల్ డిఎస్ఎఫ్ఎం. 15 ఏళ్ల తర్వాత దూకుడు మళ్ళీ థియేటర్ లో చూడడం ఎలా? ఆ క్రేజ్ ఎక్స్పీరియన్స్, అసలు క్రేజ్ ఎక్స్పీరియన్స్. ఆ సాంగ్స్, మళ్ళీ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, బాబు నైజాం డైలాగ్స్, నైజాం డైలెక్ట్, తెలంగాణ స్లాంగ్ వాళ్ళు ఉంది. అది మాకు మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాం ఇట్లానే ఇంకా రిలీజ్ కలెక్షన్. పోకిరి కూడా రిలీజ్ అని చెప్పారు, కానీ లాస్ట్ లో మళ్ళీ వాయిదా పడింది. అదేమైందంటే కొన్ని ఇష్యూస్ వల్ల అది పోస్ట్ పోన్ అయింది. అది తొందరలోనే వస్తుంది. అది వచ్చినప్పుడు కూడా దీనికన్నా ఇంకా గట్టిగా అవుతుంది. దాన్ని కూడా జాతీయం తింటున్నాం అంతే. ఇండస్ట్రీ పోకిరి అది. ఇది కూడా దూకుడు కూడా ఇండస్ట్రీ. లాస్ట్ దూకుడు ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు నేను చూడలే, అప్పుడు మిస్ అయినా. ఇప్పుడు చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇది డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం రిలీజ్ అన్న స్థాయిలో హంగామా. అంతే ఉంది. ఫస్ట్ మేము చూడడమే కానీ ఫస్ట్ మా సెలబ్రేషన్ కూడా ఫస్ట్ టైం శ్రీరాములో చేస్తున్నాం. చాలా మంచిగా అనిపించింది. థియేటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసినారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరాములు థియేటర్ మేనేజ్మెంట్. ఇంకొకటి నెక్స్ట్ పోకే ఉంది, దాని కూడా దీనికన్నా అంగవైభవం, దీనికి మించి అంటే ఇంకా ఎట్లా అంటే ఇక మొత్తం ఏపీటీఎస్ మొత్తం ఇక ఒక పెద్ద పండుగ అవుతుంది. బాబు ఫస్ట్ మూవీలో కెరియర్ లో అతి పెద్ద బాయి సాగంగా వచ్చిన మూవీ అదే పోకిరి. ఇండస్ట్రీ వెంటనే అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. నైజాం మొత్తం సోల్డ్ అవుట్ అయినాయి. అది చిన్న విషయం కాదు. అది చిన్న థియేటర్ అయినా సరే, పెద్ద థియేటర్ అయినా సరే సోల్డ్ అవుట్ అయినాయి. అది చిన్న మాట కాదు. దూకుడికి కూడా ఫ్యాన్స్ ఒక ప్రీమియర్ లోనే ఒక 20 థియేటర్స్ వేస్తే జస్ట్ ఒక 1.5 hour లో, హాఫ్ అన్ అవర్ లో అన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దానికి కూడా చాలా ఇది అనుకోవచ్చు మేము. కానీ పోకే కావాల్సింది, కానీ పోకే టైం ఉంది. కరెక్ట్ టైం కి అది రిలీజ్ అవుతుంది.
వారణాసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ బాహుబలి కన్నా ఇంకా మించిపోతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ మోస్ట్ వెయిటింగ్ ఫర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ వారణాసి. రీ రిలీజ్లకే ఇలా చేస్తున్నారంటే బాబుకి ఒకసారి వారణాసి ఆలోచించండి మీరు. ఇప్పుడు బాబుకి ఫ్లాప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చిన్న హీరో అది ఇది అంటున్నారు. ఒకసారి వారణాసి పడంగానే ఇప్పుడు ప్రీమియర్లకే హాఫ్ అన్ అవర్లో టికెట్లు అయిపోయాయి అంటే వారణాసి డెవిల్ వాటికి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఒక మాటలో చెప్పాలంటే వారణాసి డే 1 రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు, ఇంకొక డెవిల్ కూడా ఎవరు బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయాలంటే మళ్ళీ మహేష్ బాబే కావాలా. మహేష్ బాబు ఉన్నంత వరకు రికార్డ్స్ ఎవరు ముట్టుకోలేదు, అదొక్కటే అంతే. జై బాబు. ఇంకొకటి మా టీం యూనిటీ ఎఫ్ఐ లీడర్ అయినా బర్త్డే విషయం హ్యాపీ బర్త్డే ఈ రోజు. మహేష్ బాబు బర్త్డే రోజు అట్లా అంటే నేను ఇక చెప్పలేని మాటలు. ఇక అండ్ ఎస్ఎస్కే గారికి ఒకటి కొడుతున్నాము, మాకు కొంచెం ఆకలి మీద ఉందాము. ఒక గ్లిమ్స్ అయినా, ఒక నార్మల్ వీడియో కంటెంట్ అయినా, నార్మల్ గ్లిమ్స్ కాకపోయినా ఒక స్టిల్, ఒక మంచి స్టిల్ అది వస్తే ప్లీజ్ ఆకలి తీరిపోతుంది. అది ఒక్కటే కావాలి మాకు, వేరేది ఇంకేం ఆడుతుంది. ఒక పిక్ అయినా, మంచి పిక్ అయినా, గ్లిమ్స్ అయినా, లేకపోతే దాంతో మేము హైప్ ఇచ్చుకుంటాం. ఆకలి మీద ఉన్నాం, 10 ఏళ్ళ ఆకలి మీద ఉన్నాం మేము. అదొక్కటి కావాలి మాకు ప్లీజ్, అదొక్కటి రిక్వెస్ట్ మీకు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఒక్క స్టిల్ వదలాలని కోరుకుంటున్నా. ఈరోజు వస్తే బాగుండు, అదే చూస్తున్నా. వారణాసిది ఇప్పుడు కొంచెం మళ్ళీ రాజమౌళి ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చేపిస్తుండు. ఫస్ట్ టైం అది ఇండియాలో ఫస్ట్ టైం ఐమాక్స్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఐమాక్స్లో. అండ్ ఎంత హిట్ అంటే బాహుబలి కన్నా మించిపోతుంది. దట్స్ అ ఫైనల్. జై బాబు. వారణాసి మూవీ కోసం అని బాబు కూడా ఏఎంబీలో ఐమాక్స్ థియేటర్లు అనేది చాలా కూడా ప్లాన్ చేస్తుండు. సో మన తెలంగాణలో కానీ మన ఇండియాలోనే ఏడా లేవు ఆల్మోస్ట్ ఐమాక్స్ స్క్రీన్స్ కానీ థియేటర్స్. వాటి కోసం అని చెప్పి ఐమాక్స్ థియేటర్లు కూడా చేయడానికి కూడా బాబు రెడీ అయిపోయిండు. ఆయన మూవీకి కూడా ఆయన ఎప్పుడు ఆలోచించకుండా ఐమాక్స్ స్క్రీన్ కూడా కావాలని చెప్పి డైరెక్ట్ ఇచ్చేసిండు. స్టార్ అవర్ డెమిగాడ్ 5000 పిల్లలను కాపాడిన దేవుడు, హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. రిటర్న్స్ ఆఫ్ ద డే మహేష్ అన్న. నేను ఎప్పుడు రాముడు చూడలే కానీ మహేష్ అన్నను చూసినప్పుడల్లా రాముడు అనుకుంటా అంతే. జై బాబు. జై బాబు.